వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న టీసీఎస్ కంపెనీ నాసిక్లో బయటపడినటువంటి జాబ్ జిహాద్, అంటే యాక్చువల్లీ లవ్ జిహాద్ కాన్సెప్ట్లో జాబ్ జిహాద్ అనమాట. ఇది కార్పొరేట్ లెవెల్లో జరుగుతున్నటువంటిది. ఇన్నాళ్ళు స్కూళ్ళు కాలేజ్ లెవెల్లోనో లేదంటే ఇండస్ట్రీలోనో సమ్వేర్ ఎల్స్ ఇలా జరుగుతోంది. ఎక్కువగా కేరళ ప్రాంతంలో దీనికి బాగా ఫేమస్ అని కేరళ స్టోరీ 1, కేరళ స్టోరీ 2 ఈ రెండు కూడా మనం చూసాం. లవ్ జిహాద్ ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది. అలాగే ఒక బాబా కూడా అప్పట్లో పట్టుబడ్డాడు అన్నటువంటి వివరాలు కూడా మనం చూసాం. అయితే ఈ టీసీఎస్లో జరిగినటువంటి దానికి ఎంత ప్లాన్డ్గా, ఎంత పకడ్బందీగా చేశారు, ఎవరు చేశారు, వాళ్ళ పేర్లు ఏంటి, మొత్తం డీటెయిల్స్ అని కూడా బయటకు వచ్చాయి. మొన్న చాలామంది కూడా అడిగారు, ఆధారాలు లేకుండా ఎలాగ నువ్వే ఏదో న్యాయం చెప్పేస్తున్నావు, నువ్వే మొత్తం అంతా కూడా నిర్ధారించేస్తున్నావు అన్నటువంటి వాళ్ళు కామెంట్స్ రూపంలో చాలామంది కాస్త పరుష పదజాలంతో మాట్లాడారు. ఇది ఎస్పెషల్లీ ఇది వారికి ఒక సమాధానంగా చెప్పేటువంటిదే. ఇది ఎప్పుడు బయటపడింది, ఈ లవ్ జిహాద్ కేసు ఇది ఎప్పుడు ఎలా బయటపడింది? ముందుగా పోలీసులకి ఫిబ్రవరిలోనే ఒక టిప్ అందింది. దాన్ని పోలీస్ కమిషనర్ సందీప్ సీరియస్గా తీసుకొని అది వార్త నిజమా కాదా అని ముందుగానే ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్న తరువాత 7 మహిళా పోలీస్ అధికారులని అండర్ కవర్లో, అంటే మారువేషాల్లో వాళ్ళ పోలీసులు కాదు అనేటువంటి విధంగా భ్రమింపజేసి వాళ్ళని ఆ కంపెనీలోకి వెళ్ళి మీటింగుల్లో పాల్గొనాలి, అక్కడ వ్యవహారాల మీద రోజువారీ రిపోర్ట్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి తెప్పించుకున్నారు. అలాగే అక్కడ ఒక ఆరోపితుడు మహిళా ఉద్యోగులపై అనుచిత ప్రవర్తన చేస్తున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుకున్నారు. ఇది ఫిర్యాదులను నిర్ధారించడంలో కూడా కీలకమైంది. ఈ మధ్యలో మార్చి 26న ఒక మహిళా ఉద్యోగి యొక్క తల్లిదండ్రులు తమ కూతురు ప్రవర్తనలో, జీవన శైలిలో హఠాత్తుగా మార్పు వచ్చిందని, ఆమెపై ఏదో ప్రభావం ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా ఆ ఉద్యోగిని కూడా తన పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక సహోద్యోగి రేప్ చేశాడు అని పోలీస్ ఫిర్యాదు చేసింది. ఇది మొదటి ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి కీలకమైనటువంటిది. ఇక ఈ ఫిర్యాదు మీద జరిగినటువంటి దర్యాప్తులో మరికొంతమంది బాధితులు, అంటే మొత్తం 8 మంది మహిళలు ప్లస్ ఒక మగవాడు కూడా, ఒక పురుషుడు కూడా ముందుకొచ్చాడు. వాళ్ళంతా మేము 2022 నుంచి 26 వరకు లైంగిక వేధింపులు, మత మార్పిడి, ఒత్తిడి, హిందూ దేవతలను అవమానించడం, నమాజ్ చేయమని బలవంతం చేయడం వంటి ఒత్తిడికి లోనయ్యాము అని ఆరోపణ చేశారు. మొత్తం 9 ఎఫ్ఐఆర్లు ఈ కేసులో నమోదయ్యాయి. పోలీసుల కంపెనీలో ఉన్నటువంటి 40 కంటే ఎక్కువ సీసీ కెమెరాల ఫుటేజ్ని సమీక్షించారు. నిందితుల ఫోన్లలో వాట్సాప్ గ్రూపులు, మెసేజ్లు, ఇతర డిజిటల్ ఎవిడెన్సెస్ని కూడా వాళ్ళు శోధించడం జరిగింది. దర్యాప్తుని ఇలా ముందుకు తీసుకెళ్తూ ఎంసీఓసీఏ కింద 7 టీమ్ లీడర్లలోనూ 6 అంటే ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రాజ్ మీమన్, తౌసిఫ్ అత్తర్, డేనిష్ షేక్ని అరెస్ట్ చేస్తే మొత్తం ఇందులో ఇంకొకళ్ళు పరారీలో ఉన్నారు. ఈ 6 కాకుండా మహిళా హెచ్ఆర్ నిదా ఖాన్, ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. ఇబ్బందులు పడుతున్నటువంటి హిందూ అమ్మాయిలు తోటి మహిళ మరియు హెచ్ఆర్ హెడ్ అయిన నిదా ఖాన్కి చెప్తే ఆ విధవాల మీద చర్యలు తీసుకోవడానికి బదులు ఇవి ఎంఎన్సీల్లో కామనే, సర్దుకుపోవాలని చెప్పారట. సో అందుకని చెప్పి వాళ్ళని ప్రోత్సహించింది, తప్పు జరుగుతుంటే అడ్డుకోలేదు, నేరం జరగడానికి కారణమైందని హెచ్ఆర్ని కూడా అరెస్ట్ చేశారు. ఎలా వ్యూహం వీళ్ళు చేసింది? హెచ్ఆర్ మేనేజర్ ఈ నిదా ఖాన్ ప్రత్యేకంగా హిందూ అమ్మాయిల్ని నియమించుకునే వ్యూహాన్ని రూపొందించినట్టుగా సమాచారం. వారి ముస్లిం టీం లీడర్లైన ఇర్ఫాన్ షేక్, సాజిద్ షేక్, సమీర్ షేక్, అర్షద్ ఖాన్ కింద నియమించారు. నమాజ్ చేసిన తర్వాత జీతాలు పెంచుతాం, వారాంతంలో కార్పొరేట్ విహారయాత్రల నెపంతో బాధితుల్ని రిసార్ట్లకు రప్పించి అక్కడ వాళ్ళని వేధింపులకు గురిచేసి బీఫ్ పార్టీలు, బ్లాక్మెయిల్కి గురిచేశారు. తర్వాత బ్రెయిన్ వాషింగ్, లిప్స్టిక్ వేసుకోవడం మానేయాలి, హిందూ స్నేహితులకు దూరంగా ఉండాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. దీని మీద ఎస్ఐటీ ఏర్పాటు చేసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ కేసును సీరియస్గా తీసుకుని పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు. దీని మీద సోషల్ మీడియాలోనూ అలాగే సమాజంలో కూడా జరుగుతున్నటువంటిది ఏంటంటే, హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకోవడానికి స్పష్టంగా ఒక నూతన ప్రక్రియ అమల్లో ఉంది. ఈ స్థాయి కంపెనీల్లో ఇది జరగడం బట్టి చూస్తే ఇదేదో ఒక కార్యాలయంలో జరిగిన ఒకే ఒక సంఘటన కాదు అని తెలుస్తోంది. చాలా కాలంగా పనిచేస్తున్న ఒక నెట్వర్క్ దీని వెనకాల బలంగా ఉందని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ భయంతోనో లేదా కుటుంబ పరువు పోతుంది అనో, గౌరవం వల్ల ఆ భయంతో చాలామంది ఉద్యోగులు ఈ విషయాలు ధైర్యంగా బయట పెట్టడం లేదనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు టెక్ మహీంద్రా, విప్రో వంటి ఇతర ఐటీ కంపెనీల్లో కూడా జరుగుతున్నాయి అని కొందరు ట్విట్టర్లోను, ఫేస్బుక్లో వాటిలో కూడా పోస్టులు అనేవి పెడుతున్నారు. ప్రస్తుతం హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి నెట్వర్క్లు ఇంకెన్ని పనిచేస్తున్నాయి అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఎస్, డెఫినెట్గా టీసీఎస్కి వాళ్ళు ఇలాంటి పని చేస్తారు ఇదేని వాళ్ళకి తెలియదు. ఆ మతోన్మాదంలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇదేమీ తెలియదు. కంపెనీ వాళ్ళకి వీళ్ళు మతోన్మాదులని తెలియదు.
బట్ చివరాఖరికి వచ్చేసరికి ఎలా అయిపోతుందంటే సమాజంలో ఒక విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తోంది. కావాలని చెప్పి ప్రొవోకేట్ చేస్తూ హిందూ మహిళల్ని టార్గెట్ చేసుకొని ఏ విధంగా చేస్తున్నారు అనేది, ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళని ఎలాగ మభ్యపెట్టాలి అనేటువంటి చెప్తున్నారు. మరి దీని మీద ఎందుకని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు? ఏమన్నా అంటే సెక్యులర్ కంట్రీ అని మాట్లాడతారు. ఎందుకు? ఒక మెజారిటీ వర్గం మొత్తం ఇక్కడ అంతమొందబడాలి, అసలు వాళ్ళు ఎవరు ఉండకూడదు, హిందూ మతం అనేటువంటిది, హిందూ ధర్మం అనేది ఉండకూడదు అనే విధంగా కొంతమంది ట్రై చేస్తున్నారు అన్నప్పుడు మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి మరి ప్రభుత్వాలు ఎందుకు చట్టాలు చేయట్లేదు కొత్తగా? ఎందుకని కఠిన చర్యలు సరిగ్గా తీసుకోవట్లేదు? ఇది కేవలం నాసిక్లో జరిగినటువంటిది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటిది. ఈ లవ్ జిహాదీ ఇప్పుడు ఈ జాబ్ జిహాదీ అయింది. రేపొద్దున ఫ్రెండ్షిప్ జిహాదీ అనో ఇంకోటని ఏం మొదలవుతాయో కూడా తెలియట్లేదు. ఇలా అయిపోతుందంటే సమాజంలో ఎదుటి మనిషిని నమ్మాలి అనేటువంటి దాన్ని చంపేస్తుంది. వ్యక్తిగతంగా ఎవరికి గొడవలు ఉండవు, కానీ ఇలాంటివి చూస్తున్నప్పుడే మెల్లమెల్లగా ఒక నెరేటివ్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అది సమాజానికి చాలా ప్రమాదకరం ఒక రకంగా. సో ఇలాంటి తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి, అందులో ఎటువంటి మొహమాటం కూడా లేదు అనేదే చాలామంది అభిప్రాయం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.